ఉన్నాయి. దానిలో మనం స్కాలర్షిప్ గ్రాంట్స్ కూడా మీకు ఎంత తేయగలము అనేది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మనం రన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తామండి. సార్, ఇప్పుడు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుంటారు, ఒక జాబ్ ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలన్నా అసలు ఏ జాబ్ మనకి సూట్ అవుతుంది, ఇలాంటివన్నీ మనకి వెనుక ఒక మెంటర్ కానీ, ఒక గైడ్ చేసే పర్సన్ కానీ, ఒక సంస్థని కానీ మనం ఎన్నుకోవాలంటే ఏ విధంగా చూసుకోవాలి? ఈ రోజుల్లో నాకు తెలిసి గవర్నమెంట్ ప్రకారంగా కానీ బయట ఉన్న మనలాంటి ఒక మెంటర్స్ కానీ చాలా తక్కువనండి. ఓకే, సో గవర్నమెంట్ సపోర్ట్స్ కూడా తక్కువ అక్కడ. సో ఇంతకుముందు మేము కూడా గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యాం, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి. సో రీజన్ ఎందుకు మనం అప్రోచ్ అయ్యాము చాలామంది కాలేదు అంటే, కొంతమంది ఈ బిజినెస్ని ఒక ఫినాన్షియల్ బిజినెస్ లాగా చూస్తారండి. ఓకే, బట్ వీ వాంట్ అక్కడ మనం వెళ్ళి వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసింది ప్లాట్ఫామే ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా ఒక హెల్ప్ తీసుకొని మనం ఎందుకు ఇవ్వకూడదు. ఓకే, అవి వాళ్ళకి స్టడీ ప్రకారంగా ఒకటే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలి, చదువు ఒకటే కాదు కదండి, స్కిల్స్ ఈజ్ ఆల్వేస్ అ కాంబినేషన్ ఆఫ్ మీ వర్క్ ప్లస్ మీ ఎడ్యుకేషన్. ఓకే, సో మీరు ఏ ప్రకారంగా వర్క్ చేయొచ్చు, మీ స్కిల్ ఎక్కడ దాకా ఉంది, మీ క్యాలిబర్ ఏంటి, దాని ప్రకారంగా మీకు ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ రావచ్చు, మీరు అక్కడ ఉంటే మీకు అడ్వాంటేజెస్ ఏంటి, వాపస్ వస్తే ఇండియాలో ఏ కంపెనీస్ మీకు హైర్ చేయొచ్చు, దాంట్లో మీకు అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏనండి, ఇప్పుడు గూగుల్ CEO తీసుకోండి. సుందర్ పిచ్చే బయటికి వెళ్ళి చదువుకోపోతే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈరోజు గూగుల్ CEO కాకపోవచ్చు. ఓకే, సో అదొక అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము చూస్తాము. అదే ప్యారలల్గా ఇండియన్ ఎకానమీ వైజ్ చూస్తే లోకంలోనే త్రూ అవుట్ ద వరల్డ్ ఇండియా ఈజ్ నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసీవింగ్ ది రెమిటెన్స్ అండి. రెమిటెన్స్ ఆఫ్ శాలరీస్ అంటే బయట దేశాల్లో వర్క్ చేసి వాళ్ళ శాలరీస్ ఇండియన్ ఫ్యామిలీస్కి వాళ్ళు రెమిట్ చేస్తారు కదండి, అక్కడ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఏం చేస్తారో వరల్డ్లోనే నంబర్ 1 ఇండియా. సో అంతమంది బయట ఉన్నారు, అంతమంది మనకు పంపిస్తున్నారు. దట్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.8% ఆఫ్ అవర్ ఇండియన్ జీడిపి అండి. సో ఒక హైయెస్ట్ నంబర్ అవి. సో అలా చూస్తే ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో అంతమంది బయట జాబ్ చేసి అక్కడ నుంచి శాలరీస్ ఇండియాకి పంపిస్తున్నారు. సో అదొక చాలా పెద్ద అడ్వాంటేజెస్. మన అపీల్ ఎప్పటి నుంచో గవర్నమెంట్కి అవే ఉండే, మన ఒక ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ద్వారా క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్న కన్సల్టెన్సీస్ కానీ వీళ్ళందరికీ ఒక రెగ్యులేటరీ పెట్టి మనం ఒక మెంటర్షిప్ ఇచ్చి దానికి ఒక రెగ్యులేటరీ బాడీ పెట్టి, ఓకే స్టూడెంట్స్ ఎలా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ అండి, యుక్రెయిన్లో MBBS స్టూడెంట్స్ ఉండే, వార్ జరిగినాయి. సో వార్ అయిపోయిన తర్వాత వార్లో ఎలా తీసుకొని రావాలి స్టూడెంట్స్కి అవన్నీ చూసాము. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మా స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 100 మంది పైన ఉన్నారు ఆ టైంలో. సో మనం గవర్నమెంట్ హెల్ప్ తీసుకున్నాం, మినిస్ట్రీ హెల్ప్ తీసుకున్నాము, సేఫ్గా ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ వచ్చేసారు, అవి ప్రాబ్లం లేదు. వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి, ఒక MBBS డాక్టర్స్ అండి, వాళ్ళు అయిపోయే డాక్టర్స్, వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇచ్చింది. సో ఇండియన్ గవర్నమెంట్ అక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్న కాలేజెస్లో ట్రై చేస్తున్నారు జాబ్స్ కోసం. సో మళ్ళీ వాళ్ళు విదేశం ఎలా వెళ్ళాలని చూస్తున్నారు. సో దీనికి రెగ్యులేట్ ఎలా చేయాలి, మనం మన సైడ్ నుంచి ఎలా హెల్ప్ చేయొచ్చు ఆ స్టూడెంట్స్ని, వాళ్ళ కెరియర్ పాడవకుండా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు ఇప్పుడు దాకా మెంటర్స్ అలా లేరు, మనం ట్రై చేస్తున్నాం బయట నుంచి, బట్ ఎంత అవుతే అంతే చేయగలము. సో అవేర్నెస్ కూడా సరే, స్టడీస్ తర్వాత మెయిన్గా జాబ్ రేషన్ టైంలో మీ సంస్థ నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ స్టూడెంట్స్కి ఎటువంటి సపోర్ట్ వస్తుంది, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మన సైడ్ నుంచి ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుందండి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక కాలేజ్లో కోర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర వస్తే మనం ఒక అసెస్మెంట్ చేస్తాం. ఆ అసెస్మెంట్ ఒక 3 క్రైటీరియాస్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం క్రైటీరియా, సెకండ్ క్రైటీరియా ఏంటంటే కంపెనీస్లో జాబ్కి ఏ క్రైటీరియా, ఓకే థర్డ్ వాళ్ళకి ఫ్యూచర్లో
వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్ కానీ ఏముంటుంది. సో ఆ క్రైటీరియా ప్రకారంగా మనం ఒక అసెస్మెంట్ చేసి వాళ్ళతో 1-on-1 డిస్కస్ చేసి ఈ అట్రిబ్యూట్స్ ఉంటాయని వాళ్ళకి చెప్తాం. ఓకే, ఇప్పుడు ఒక పర్సెప్షన్ ఇండియాలో క్రియేట్ అయ్యేది ఏంటంటే బయటికి వెళ్తున్నారు జాబ్కి అంటారు. ఓకే, జాబ్ అనేది ఒక క్రైటీరియా వేరు, వీసా అనేది ఒక క్రైటీరియా వేరు. దీనికి ఒకటే చూస్తారు అందరూ, అంటే జాబ్ అంటే వీసా అనుకుంటారు. అలా కాదు, వీసా అనేది లా ఆఫ్ ల్యాండ్, ఆ కంట్రీ మీకు పిలుస్తుంది. వర్క్ అనేది ఒక డిఫరెంట్ క్రైటీరియా. సో కొన్ని వర్క్కి వీసాస్ ఉంటాయి. ఓకే, కొన్ని కంట్రీస్ వీసాస్ ఇస్తాయి కానీ వర్క్ ఉండవు. సో అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో వీసాస్కో కేటగిరీస్ ఉంటాయండి, అంటే స్టడీ కానీ వర్క్, టూరిస్ట్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి ఆప్షన్స్ అక్కడ. సో మన సైడ్ నుంచి మనం అసెస్మెంట్ ఇచ్చి వాళ్ళకు గైడెన్స్ ఇస్తాం, ఈ పాత్లో వెళ్తే బాగుంటుంది. సో వాళ్ళ రెజ్యూమ్ని మనం తీసుకొని మార్కెట్ చేయడం, ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడం, ఆ కంట్రీ స్పెసిఫిక్ మార్కెట్లో పెట్టి వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా ఒక హెల్ప్ చేయడం మనం చేస్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఓకే, అందులో మనకి ఈ టూరిస్ట్ వీసాస్ గురించి కొంచెం వివరంగా తెలియచేయండి. టూరిస్ట్ వీసాస్ అనేది ఇండియా ఒక, మీకు ఎలా చెప్పాలంటే ఒక హబ్ అండి అందరికీ. ఓకే, రీసెంట్ అప్డేట్ ఫ్రమ్ లాస్ట్ 1 month ఆల్మోస్ట్ 5-6 కంట్రీస్ ఇండియాకి వీసా ఫ్రీ చేశారు. ఓకే, శ్రీలంక ఫర్ ఎగ్జాంపుల్ అండి. శ్రీలంక ఇండియన్స్కి ఇప్పుడు వీసా ఫ్రీ అండి, ఏం అవసరం లేదు, పాస్పోర్ట్ తీసుకొని ఇండియా నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు చేశారు అని మనం ఇంటర్నల్గా వెళ్ళి చూస్తే ఇప్పుడు ఉన్న రెసెషన్ శ్రీలంకలో, ఓకే, వాళ్ళ ఎకనామికల్గా బయటికి రావాలంటే వాళ్ళకి టూరిస్ట్ రావాలి. ఓకే, సో ఎవరికి ఓపెన్ చేయాలంటే ఇండియా, ఎందుకంటే అంతమంది ఉన్నారు. ఓకే, మలేషియా ఫర్ ఎగ్జాంపుల్, 3 days బ్యాక్ కెన్యా, ఇరాన్. సో ఈ కంట్రీస్ వీసా ఫ్రీ చేశారు ఇండియాకి. ఎందుకు ఇండియా ఒకటే చేస్తారని చాలామంది అడుగుతారు. వై ఓన్లీ ఇండియా అంటే అంతమంది పాపులేషన్ ఉన్నారు, యూ హ్యావ్ హై నెట్వర్క్ క్లయింట్స్, యూ హ్యావ్ పీపుల్ ట్రావెలింగ్ అబ్రాడ్. లీజర్ ట్రావెల్కి చాలామంది బయటికి వెళ్తారు. సో ఇండియా ఎప్పుడూ హబ్ అండి అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఎకనామికల్ రెసెషన్ నుంచి కూడా బయటికి రావాలంటే, ఇప్పుడు ఇండియాకి వీసా ఫ్రీ ఇచ్చింది శ్రీలంక అంటే ఒక ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్కి ఇవ్వచ్చు కదండి, లేదా పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇండియాకి ఎందుకు ప్రిఫర్ చేశారు అనేది, టూరిస్ట్ వస్తారు, టూరిస్ట్ వెళ్తారు, అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళకి గ్రో అవ్వడానికి ఒక హెల్ప్ వస్తుంది ఇండియా నుంచి అని వాళ్ళు చేస్తారు. సో టూరిస్ట్ వీసా ఇస్ ఇప్పుడు ఇండియా నుంచి ఇంకొక చాలా పెద్ద మార్కెట్ మీడియానండి. ఓకే, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో ఏదైనా మీరు